మీ ఆర్డర్ में एक पच्ची मिर्ची कोड़ी पुलाव ऐसे నూనె ఇలాచి లవంగ మొగ్గ ఇవి మంచిగా ఆయిల్లో వేయిన తర్వాత వెల్లుల్లిని నూనెలో మంచిగా గోలించుకోవాలి. పచ్చిమిర్చి కాయలు పచ్చి వాసన పోయే వరకు గుణించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొత్తిమీర, పాలకూర. మన పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయింది. దీన్ని పేస్ట్ కొట్టుకుందాం. ఇప్పుడు నూనె, కొంచెం నెయ్యి, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, పత్తర్పూల్, స్టార్ పూల్, జాపత్రి, కొంచెం సాజీరా. ఇవి మంచిగా గుణించిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్, దీనికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, ముందుగా కొట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి కూడా పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి ఇందులో పెరుగు వేసుకుందాం. ఇప్పుడు దీనికి తగినంత సన్నుప్పు, ధనియా పొడి, గరం మసాలా పౌడర్, కస్తూరి మేతి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి బాస్మతి రైస్, ఇప్పుడు దీనికి తగినన్ని మంచి నీళ్ళు. ఇప్పుడు ఇది మనం దమ్ పెట్టుకుందాం. పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ. కొన్ని బ్రౌన్ ఆనియన్, వేయించుకున్న కాజు,